జనవరి ఇంకా కంప్లీట్ అవ్వలా, ఫిబ్రవరి అసలు రానే లేదు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాల గురించి ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ అందరూ తర్జన భర్జన పడిపోతున్నారు. యునో సంథింగ్, ఆల్రెడీ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకొక సినిమా కూడా ఇవాళ రేపో కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో అసలు నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి తెలుగు సినిమాలు భారీవి అన్ని 1 by 1 బ్యాక్ టు బ్యాక్ ఉన్నట్టే లెక్క. సంక్రాంతి సీజన్ ను వదిలిపెట్టేందుకు ఏ హీరో కూడా ఇష్టపడటం లేదు. అందుకే ఏడాది ముందు నుంచే పొంగల్ డేట్స్ లాక్ అవుతున్నాయి. గతంలో పండక్కి 2 అగ్ర హీరోలు వస్తున్నారు అంటే మిగతా హీరోలు వెనక్కి తగ్గేవారు. చిన్న హీరోలైతే సంక్రాంతి పండగను వదిలేసుకునేవారు. కానీ 2-3 ఏళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఏడాదైతే హనుమాన్ గుంటూరు కారంతో పోటీ పడుతూ భారీ వసూళ్లను రాబట్టింది. అందుకే నెక్స్ట్ సంక్రాంతికి మాక్సిమం సినిమాలను రిలీజ్ చేసేందుకు హీరోలు ముందుగా ఖర్చీఫ్ వేసేస్తున్నారు. ఈ లిస్టులో గూఢచారి చేరిపోయాడు. అడవిశేష్ కొత్త చిత్రం గూఢచారి సీక్వెల్ ను వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. నెక్స్ట్ సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర, అలాగే శతమానం భవతి సీక్వెల్ ఫిక్స్ చేసుకున్నాడు. సంక్రాంతి హీరోగా మారిన నాగార్జున కూడా మరోసారి కొత్త సినిమాతో బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పుడు వీరితో పాటు వచ్చేందుకు గూఢచారి కూడా సిద్ధమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కి సంబంధించి మార్చిలో ఉండొచ్చు అన్న వార్త ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి సంబంధించినట్లుగా అడుగులేసుకుంటోంది. ఆల్రెడీ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవరా సినిమాని పోస్ట్పోన్ చేసినట్టు టాక్. అండ్ ఇక ఇస్మార్ట్ కూడా ఇదే రూట్లో నడుస్తున్నాడన్నది వార్త. ఈసారి వేసవికాలం పాన్ ఇండియా వైడ్ గా ఎలక్షన్స్ వేడి కనిపించనుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ లీడర్స్ ప్రచారంలో నిమగ్నం కానున్నారు. ఈ దశలో కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారు నిర్మాతలు. అయితే షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులపై క్లారిటీ రానుంది. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవరా ఈ రీజన్ వల్లే పోస్ట్ పోన్ కానుందని ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. జూన్లో దేవరను థియేటర్స్ కు తీసుకొచ్చేందుకు కొరటాల ట్రై చేస్తున్నాడట. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ కూడా ఇదే దారిలో వెళ్లనుందని సమాచారం. ముందుగా మార్చి 8న డబుల్ స్మార్ట్ ను రిలీజ్ చేయాలనుకున్నాడు పూరి. కానీ ఇప్పుడు ఈ మూవీని ఏప్రిల్ చివరి వారం లేదా మేలో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నాడు. ఎలక్షన్స్ రీజన్ వల్లే దేవరా, డబుల్ స్మార్ట్ లాంటి చిత్రాలు పోస్ట్ పోన్ అవుతుంటే గ్రాఫిక్స్ కంప్లీట్ కానందునే దేవర పోస్ట్ పోన్ అవుతోందని, డబుల్ స్మార్ట్ కు బిజినెస్ కాకపోవడం వల్లే వాయిదా పడుతోందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదంటున్నారు మేకర్స్. ప్రభాస్ చేస్తున్న రాజా సాహెబ్ సినిమా అట్లీస్ట్ నెక్స్ట్ సంక్రాంతికైనా రిలీజ్ చేయాలి అన్న బోలెడంత ఇంట్రెస్ట్ తో ఉన్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆది పురుష్ సంక్రాంతి టైంకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు, అదైతే కుదరలేదు. దాని తర్వాత కల్కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఈ సంక్రాంతికి, అది అవ్వలేదు. అట్లీస్ట్ వచ్చే సంక్రాంతికైనా రాజా సాహెబ్ మరి కంప్లీట్ అవుతుందా, రిలీజ్ చేయాలా అన్నది టైం హ్యాస్ టు డిసైడ్. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని హీరోలందరూ కోరుకుంటున్నారు. అందుకే ఒక్కో పండక్కి ఒక్కో స్టార్ రంగంలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది సూపర్ స్టార్ గుంటూరు కారం రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినవే. 2022 సంక్రాంతికి రాధేశ్యామ్ ను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ అడ్డుపడింది. ఆ తరువాత ఆదిపురుష్ ను కూడా 2023 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. 2024 సంక్రాంతికి కల్కీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ ప్లాన్ చేశాడు. అందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను సైతం రిలీజ్ చేశాడు. కానీ కల్కీ కూడా సంక్రాంతి డెడ్ లైన్ ను అందుకోలేకపోయింది. పైగా డిసెంబర్లో సలార్ ను రిలీజ్ చేసి ఆ వెంటనే జనవరిలో కల్కీ రిలీజ్ కరెక్ట్ కాదని ఈ మూవీని మేకు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు తాను నటిస్తున్న రాజాసాబ్ మూవీని మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు రెబల్ స్టార్. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి రాజాసాబ్ సినిమా పర్ఫెక్ట్ గా ఉంటుందని, అందుకే ఈసారి మాత్రం పొంగల్ ను మిస్ కాకూడదని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం యాక్షన్ సినిమాలకి ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇప్పుడు సినిమాలన్నీ రాముడి చుట్టూ ఉన్న నేపథ్యంతో ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వబోతోంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలో ఆల్రెడీ 2 సినిమాలు రాముడి నేపథ్యంలో అనౌన్స్మెంట్స్ జరిగిపోయాయి. ఇక భారీ స్టార్స్ కూడా ఫ్యూచర్లో అదే రూట్లో నడిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆది పురుషులోని పాటలే దేశమంతా మార్మోగే. అదే సమయంలో ఈ సినిమాను రామభక్తులు మెచ్చే విధంగా ఓంరావుత్ తెరకెక్కించి ఉంటే బాగుండేది అని నెటిజన్స్ ఎక్కువ శాతం కామెంట్స్ చేశారు. ఓంరావుత్ ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నాడని చెప్పుకొచ్చారు.
ఆదిపురుషి విషయంలో జరిగిన తప్పులను సరిదిద్ది రామాయణం నేపథ్యంలో మరిన్ని చిత్రాలను తెరకెక్కించేందుకు పాన్ ఇండియా వైడ్ గా డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. రణభీరు రాముడిగా సాయి పల్లవి సీత, కేజీఎఫ్ హీరో యష్ రావణుడిగా దంగల్ దర్శకుడు నితీష్ తివారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇక సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లను రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం మొదలైంది. కన్నడ నిర్మాణ సంస్థ సురేష్ ఆర్ట్స్ ఇప్పటికే శ్రీరామ జై హనుమాన్ సినిమాను అనౌన్స్ చేసింది. ఈ సినిమాను అవధూత తెరకెక్కించబోతున్నాడు. పూర్తిగా కొత్త నటీనటులతో శ్రీరామ్ జై హనుమాన్ తెరకెక్కనుంది.